పల్నాడులో రెడ్లు కమ్మల రాజకీయ చెరలో బీసీ ఎస్సీలు పూర్తిగా రాజకీయ ఉనికి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు. బహుజనులు దశాబ్దాలుగా రాజకీయ సామాజిక బహిష్కరణకు గురై పూర్తిగా రాజకీయ అస్తిత్వం కోల్పోతున్న దిశగా ఉన్నారని అన్నారు. గత కొన్నేళ్లుగా రెడ్లు కమ్మ నేతలు అటు అధికార పార్టీలను ఇటు ప్రధాన ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఊళ్లలో ఉన్న బహుజనులను బలవంతంగా పార్టీల వారీగా చీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో గత 17 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సార్లు రెడ్లు, 2 సార్లు కమ్మవాళ్లు, బీసీ ఒకసారి, ఎస్టీ ఒకసారి గెలిచారన్నారు. కులగణన కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందని, తక్షణమే కులగణను ప్రారంభించాలన్నారు. కులగణనతో పార్టీల లెక్కలు తేలుతాయి, మారుతాయి అనడంలో సందేహం లేదని పూర్ణచంద్రరావు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో బీఎస్పీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. చెప్పేసి మరొకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి బహుజనులకు ఉపయోగపడే తెల్ల చెప్పలేసుకొని రోడ్డు మీద కొత్త కొత్త బండ్లు వేసుకొని ముగ్గురు అన్ని పార్టీలు ఓట్లేస్తూ ఉన్నా. అన్ని ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి, మహిళలకి రక్షణ కరువైంది. ఇక్కడ ఏంటంటే ఒకే కులంలో 2 ఫ్యాక్షన్స్ తయారు చేస్తారు. ఇక్కడ ఉన్న నాయకుల వాళ్ళ యొక్క గొప్ప చాతుర్యం ఏంటంటే మా యాదవుల్లో 2 గ్రూపులు తయారు చేస్తారు. యాదవులు ఒక గ్రూప్ ఏమో వైసీపీ, ఇంకో గ్రూప్ టీడీపీ. పెరికల్లో తయారు చేస్తారు, అట్లనే ఎస్సీల్లో తయారు చేస్తారు. అట్లా ప్రతి కులంలో కూడా 2 గ్రూపులు తయారు చేసి కులాన్ని విడదీసి వీళ్ళు పంచుకుంటారు, ఓట్లు పంచుకుంటారు. ఈ జిల్లాలో గత 17 ఎలక్షన్లు జరిగితే 13 ఎలక్షన్లోనూ రెడ్లే ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఇక్కడ వడ్డర్లు బాగా ఎక్కువ మంది ఉన్నారు, యాదవులు బాగా ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటువంటి పరిస్థితే ఉండదు. మరి ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి, మహిళలకి రక్షణ కరువైంది. 3 నెలల్లో టిట్కో ఇళ్ల